हरिः ओम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। तीर्त्वा मोहार्णवं हत्वा रागद्वेषादिराक्षसान् सीता शान्ति समायुक्ता आत्मा रामो विराजते। ఆత్మస్వరూప బంధుగణ మనం 3 రకములైనటువంటి కర్తలను చూస్తున్నాం. అంటే 3 రకములు 3 గుణముల ఆధారంగా ఉన్న కర్మలను చూశాం. సాత్విక కర్మ చూశాము, రాజసిక కర్మ చూశాము, తామసిక కర్మ చూశాము. నిజానికి ఆ 3 కర్మల గురించి మీకు బాగా అర్థమైనట్లయితే 3 కర్మలు కూడా వాటికంటే వేరు కాదు. ఆ 3 రకాల కర్మలు చేసిన వారినే 3 రకాల కర్తలు అంటారు. కానీ భగవాన్ విడదీసి మరీ చెప్పారు. ఎందుకంటే మనలో కూడా చాలా మంది అధికమైనటువంటి మేధావులు ఉంటారు, బృహస్పతులు అంటారు మన వాళ్ళని. ఎందుకంటే చెప్పిన దానికి విపరీతంగా అర్థం తీసుకుంటాం మనం. అందువలన 3 రకాల కర్తల గురించి మళ్ళీ భగవాన్ 26, 27, 20 శ్లోకాలలో చెప్పడం జరిగింది. అయితే ఈ 3 రకాలలో మనము ఇప్పుడు ఏం చూస్తున్నాము? సాత్విక కర్త చూసాము. సాత్వికతలో మీకు ఏం చేయాలంటే, మనం పూర్తిగా కర్మ పైన బంధం పెట్టుకోకుండా, అంటే కర్మతో మమేకం కాకుండా, కర్మ ఫలాల యందు పూర్తిగా ఆసక్తితో ఇక అది లేకుండా నేను ఉండలేను, చెయ్యాలి అనే బంధనం లేకుండా ముక్త సంగ, దానిపైన ఎటువంటి ఆసక్తి ఎటువంటి సంగత్వం లేకుండా ఆ కర్మను చేయాలి. అయితే ఇలా ఇటువంటి సాత్విక కర్మలు చేయడం వలన అటువంటి కర్తకి చిత్తశుద్ధి పెంపొందుతుంది. అయితే సాత్విక కర్మల యొక్క లక్ష్యం ఏమిటి? మనం అంతఃకరణ శుద్ధి పొందడమే మన లక్ష్యం. కాబట్టి ఒకవేళ ఆ అంతఃకరణ శుద్ధి పొందిన తర్వాత మెల్లమెల్లగా ఆ సాత్విక కర్మను కూడాను విడిచిపెట్టాల్సి వస్తుంది. ఎందుకు విడిచిపెట్టాలంటే భగవాన్ అంటారు, మీరు సాత్విక కర్మలైనప్పటికీ అవి కూడా మిమ్మల్ని బంగారపు చైన్లు వలె బంధిస్తాయి. ఇనుపు చైన్లైనా బంగారం చైన్లైనా మనకు బంధిస్తాయి, గొలుసులు బంధిస్తాయి కదా. అందువలన మిమ్మల్ని బహిర్ముఖులనే చేసేస్తుంది పూర్తిగా. అంటే కర్మ చేస్తూ నిరంతరం బహిర్ముఖంగానే వెళ్తాం మనం. అంతర్ముఖంలోకి వచ్చే అవకాశమే ఉండదు. ఎందుకు? కర్మ అంటేనే బహిర్ముఖం కదా. అందువలన మీరు అంతర్ముఖం కావాలంటే ఆత్మజ్ఞానం తెలియాలి, అంటే శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. కానీ మనకు అంత సమయం ఉండదు కదా. ఎందుకంటే ఎప్పుడు చూసిన బిజీ. కాబట్టి కర్మలను ఈవెన్ చిత్తశుద్ధి పొందాక కూడా కర్మలను విడిచిపెట్టకపోతే ఆ కర్మలే మనల్ని మరింత బహిర్ముఖులుగా చేస్తుంది. కానీ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నాం కదా. కాబట్టి ఆ కర్మను మెల్లమెల్లగా విడిచిపెట్టాలి. ఇంకా అలా విడిచిపెట్టకపోతే ఇంకా కలిగే ప్రాబ్లం ఏంటంటే, ఇబ్బంది ఏంటంటే,
మనలో కర్తృత్వ భావం ఇంకా పెరిగిపోతుంది. నేనే చేస్తున్నాను అనే ఆ కర్తృత్వ భావన పెరుగుతుంది. ఆ కర్తృత్వ భావన మిమ్మల్ని పరమాత్మ నుండి దూరం చేస్తుంది. ఎందుకు? పరమాత్మ స్వరూపము, ఆత్మస్వరూపం ఏంటంటే అకర్త. యావత్ సృష్టి అంతా కూడా నా ఆధారంగా నా సన్నిధిలో జరుగుతుంది తప్ప నేను కర్తను కాదు. ఈ లైట్ ప్రకాశం సమక్షంలో మన కార్యక్రమాలు జరుగుతున్నాయి. లైట్ సమక్షంలో ఫిలమెంట్ వేడెక్కి బల్బు వెలుగుతుంది, కానీ నిజానికి కరెంటు వెలగడం లేదు. కరెంటు సమక్షంలో జరుగుతుంది. అదేవిధంగా వాస్తవానికి మనం కర్తం కాదు, కానీ నా సన్నిధి వలన, సాన్నిధ్యం వలన అంతఃకరణం చేతనం పొంది తద్వారా కర్తం నేను అని ప్రకటించుకుంటుంది. దానిని అహంకారం అని చెప్పాం. అందుకే సన్యాసులు ఈ కర్మలన్నిటికీ నేను కర్తను కాదు అని తెలియజేయడానికే న కర్మ నాన ప్రజయాదనేన త్యాగే నైకే అమృతత్వమానసు అంటారు. మహదాది జగత్ సర్వం నకించిత్ ప్రతిభాతి మే బ్రహ్మైవ కేవలం సర్వం కథం వర్ణాశ్రమాస్థితః. అష్టావక్రులు అంటారు, యావత్ సృష్టి అంతా కూడా సముద్రంగా ఉన్న నా పైన ఒక బుడగ కెరటం వల్లే ఉన్నది కదా. అలాంటప్పుడు అంత ఉన్నది ఎలాగైతే నీరే ఉన్నది, కెరటంలు, బుడగలు, అలలు అంటున్నాం మనము. ఉన్నది బ్రహ్మే. బ్రహ్మైవ కేవలం సర్వం. ఈ సృష్టి స్థితి లయలని అంటున్నారు మీరు, వర్ణ వ్యవస్థలు, ఆశ్రమ వ్యవస్థలు అన్నీ అంటున్నారు. నేను బ్రహ్మగా ఉన్నాను. కర్త ఏ విధంగా ఈ వర్ణాశ్రమ, ఈ కర్మలు ఇంకా చేయగలను, కర్తగా నేను ఎలా ఉండగలను అని అంటున్నాడు అష్టావక్రులు. అందువలన ఎప్పుడైతే ముక్త సంఘ అంటే ఏమన్నాం మనము, అంటే ఏ కర్మతోనూ దేనితో కూడాను అనుబంధం పెట్టుకోరు. ఎందుకు? దాని యొక్క స్థితి ఏమిటి, దాని స్వరూపం ఏంటి, అది వస్తుంది పోతుంది, అది తాత్కాలికమే, ఎటువంటి కర్మ అని సృష్టిలో. అందువలన అటువంటి జ్ఞానం పొందినటువంటి కర్మయోగి ఎవరైతే ఉన్నారో వారిని సాత్విక్ కర్త అంటారు. అందుకే చూడండి, మహాత్ములందరూ కూడా సాత్విక్ కర్తలే. దీంతో సంఘం పెట్టుకోరు. ముక్త సంఘ స్వరూపత్వాత్. ఇంకొకటి ఏంటంటే అహంకారం ఎందుకు ఉండదంటే, నేను ఎప్పుడు కూడా కర్తను కాదు, భోక్తను కాదు. నేను కర్తను భోక్తను కాకుంటే నాకెందుకంటే అహంకారం, నేనే చేసేస్తున్నాను. అహంకారం అంటే ఏంటి? నేనే చేశాను, నేనే దీనికి కర్తను, నేనే దీనికి కారణము అనే భావన తెలియజేసింది అహంకారం. వాస్తవాన్ని మనం ఏం చేయట్లేదు కదండి. చేసేది ఏమిటి? మనస్సు, బుద్ధి, ఇంద్రియం, శరీరం. నేనేం చేస్తున్నాను? నేను ప్రకాశం వలె నా యొక్క సమక్షంలో జరుగుతుంది ఆధారం. కాబట్టి దేనికోసం ఈ అహంకారం? అందువలన ఇక్కడ ఎటువంటి లౌకిక విజయాలు పొందినా, ఎటువంటి పరాజయాలు పొందినా వాటికి ఎగిరిపోవడము, కుంగిపోవడం జరగదు. అందుకే చూడండి, మనకు తెలియకుండానే మనం దేనికైనా ఒక క్లబ్కి కానీ, ఒక సొసైటీకి కానీ, ఒక ట్రస్ట్కి కానీ, ఏదైనా ఒక సంఘానికి కానీ మీరు అధ్యక్షులు అయ్యారనుకో, సెక్రటరీ, మెల్లమెల్లగా మీకు అహంకారం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని మీరు ఎంత అప్రమత్తంగా ఉండాలంటే, ఎందుకంటే ఒకసారి అహంకారము, అధికారం రుచి చూసామా విడిచిపెట్టడానికి మనకి ఇంకా వీలు పడదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి చాలా మంది జైలుకి వెళ్ళేటప్పుడు ఈ ముఖ్యమంత్రి బయట వాళ్ళకి ఎందుకు ఇవ్వడము, తన భార్యకి ఇస్తే పోలేదా అన్నారు. భార్యకి ఇచ్చారు. ఆయన జైలు నుంచి బెయిల్ మీద వచ్చారు. సరే, నేను ఇప్పుడు వచ్చాను కదా బయటికి, నా ముఖ్యమంత్రి నాకు ఇచ్చి అంటే కుదరదు అన్నది ఆవిడ.
ఎందుకు? ఒక్కసారి ముఖ్యమంత్రి అధికారం రుచి చూసిన తర్వాత ఎవరు విడిచిపెడతారు? కొడుకు విడిచిపెట్టడు, కూతురు విడిచిపెట్టదు, భార్య విడిచిపెట్టదు, భర్త విడిచిపెట్టరు. అందుకే మీరందరూ గమనించండి, కార్పొరేటర్ నుండి ఎమ్మెల్యే ఎంపీ వరకు ఈ కాన్స్టిట్యుయెన్సీలో స్త్రీ కోటలోనే స్త్రీలే పోటీ చేయాలంటారు. స్త్రీలు పోటీ చేయాలంటే వీడికి వీలు పడదు కదా ఇతనికి. కాబట్టి ఈయన ఏం చేస్తాడు? భార్యనో అమ్మనో ఎవరినో పెడతాడు. అంటే ఏంటి? వాళ్ళు డమ్మీ చేసి అధికారం నేను చలాయించాలని. కానీ వాళ్ళ కాస్త కోస్త కొంచెం ఆ చలాకితనం, ఆ తెలివితేటలు ఉన్నాయనుకోండి, ఈయన డమ్మీ చేసి పెడతారు వాళ్ళు. తర్వాత వాళ్ళు పైకి వెళ్తారు. అదేంటి, నేనే కదా మీకు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చాను. అవును, నేను కదా నీకు పోటీ చేయడానికి నేను అవకాశం ఇచ్చిన వాళ్ళు అంటారు. మేము ఇల్లు వ్యవహారాలన్నీ చూసుకొని నిన్ను బయట విడిచిపెడితే నీకు ఏదో అవకాశం వచ్చింది, నువ్వు మాకు మళ్ళీ ఇచ్చావా అంటారు వాళ్ళు. ఎందుకు? ఒక్కసారి మనం అధికారం యొక్క రుచి చూస్తే మీ దేనికి వెనకాడరు. కాబట్టి ఈ అహంకారం అనేది అనేక అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి ఈ సాత్వికర్తకు తెలుసు ఈ అహంకారం అనేది చాలా అనర్థాలకు మూల కారణం. కాబట్టి దీన్ని పెట్టుకోరు. అందుకే నాహం కర్త, నేను కర్తనే కాదు, అంత ప్రకృతిలో జరుగుతుంది, ప్రకృతే కర్త. అంటే శరీర, ఇంద్రియ, మనస్సు, బుద్ధి అవన్నీ కలిపి సంఘాతం, అదే కర్త తప్ప నేను కర్త కాదు. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అంటారు. అంటే అహంకార విమూఢ, అజ్ఞాన మోహం వలన నేను కర్త అంటారు, కానీ ఆత్మగా నేను అకర్తనే. అంటే ఏంటి? అనహం వాది. అనహం అంటే అనహంకారి, అంటే అహంకారం లేనివాడు కర్త. సో ఇటువంటి అహంకారం లేకుండా అయితే మరి అహంకారం లేకపోతే, కర్తృత్వ భావం లేకపోతే నేను ఏ కర్మ ఎలా చేయగలను? నో. ధృత్యుత్సాహ సమన్విత, వారు ఎంత ఉత్సాహంతో జోషయే సర్వకర్మాని విద్వాన్ యుక్త సమాచార అని చెప్పారు కర్మయోగంలో. అంటే ధృతి అంటే ఆ యొక్క సంకల్ప శక్తి, విల్ పవర్ అంటారు. అంటే పట్టుదల, విడిచిపెట్టకపోవడం. ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎత్తుపల్లాలు వచ్చినా వారి వెనక తగ్గేది లేదు. ఉత్సాహవంతులుగా, ఆ అత్యంత పట్టుదలతో కార్యదక్షులుగా పాల్గొని ఆ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు తప్ప దాంట్లో పూర్తిగా లయమైపోరు. అందువలన వాళ్ళకి అత్యంత పట్టుదలతో ఓడిపోయిన ఉత్సాహాన్ని కోల్పోరు. ఎందుకు కోల్పోరు మీరు చెప్పండి? ఎందుకంటే మీకు ప్రతికూల అంశాలను కూడా వారు సానుకూలంగా మార్చుకుంటారు. చెప్పాను మొన్న, మనం ప్రతి ఆట కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, స్కూల్ కాలేజీలు కానీ, ఏ వ్యవహారంలో, ఏ కర్తవ్యం కర్మలో ఉన్నప్పటికీ అక్కడ ఓడిపోవడము గెలవడం అని అనుకుంటాం మనం. కానీ అలా ఉండదు. ఎందుకంటే సపోజ్ మనం ఒక క్రికెట్, ఒక కబడ్డీ, ఒక టెన్నిస్ గేమ్ ఆడారు అనుకోండి, ఏదో ఒక గేమ్. అందులో ఓడిపోయిన వాడు, గెలిచిన వాడు ఇద్దరికి కూడాను పతాకాలు ఇవ్వడం కుదరదు. కానీ ఆ ఆట ఒక స్పోర్టుగా, ఒక క్రీడగా, ఒక ఆరోగ్యానికి ఉపయోగపడే ఆటగా తీసుకుని మీరు ఆడారనుకోండి, ఇద్దరికి ఈ ప్రయోజనం సిద్ధిస్తుంది. ఓడిపోయిన వారికి, గెలిచిన వారికి. గెలిచిన వారికి ఒక పథకం ఇస్తారు, ఓడిపోయిన వారికి థ్యాంక్స్ చెప్తారు. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఓడిపోయిన వ్యక్తి కూడా తన పొందాల్సిన ఫలం పొందాడు, ఎక్స్ట్రా ఫలం, కప్పు అనేది ఆ పథకం. కానీ ఎప్పుడైతే ఓడిపోతారో మనసుకు మరింత అభ్యాసం జరుగుతుంది, మరింత రాటు తేలుతుంది. అంటే మనోధైర్యం పెరుగుతుంది. అలా మనోధైర్యం పెరగకుండా ఉంటే ఒక్కసారిగా ఒక వ్యక్తి గత 10 సార్లు 9 సార్లు ఓడిపోయారు ఎలక్షన్లో, 10వసారి గెలిచారు. 10వసారి గెలవడం వలన ఆ గెలుపుని ఆనందంలో అధిక ఆనందం అయిపోయింది అనమాట. గుండెపోటు వచ్చి చనిపోయారు, హార్ట్ అటాక్. అంటే అర్థం ఏంటి? ప్రతికూలము అనుకూలము రెండింటిని కూడాను సమత్వంగా స్వీకరించే ఆ మనోధైర్యం కలిగి ఉండాలి మనం.
అందువలన ధృత్యుత్సాహ సమన్విత. అప్పుడు ఏమవుతుంది? సిద్ధ్యో నిర్వికార. చూసారా? అందువలన మనం మెల్లగా తామసిక కర్త నుండి రాజసిక కర్తకు రావాలి, రాజసిక కర్త నుండి సాత్విక కర్తకు రావాలి అని చెప్తారు. అందువలన సిద్ధి అసిద్ధి అంటే మీరు ఏది పొందినా, మీరు ఏది పోగొట్టుకున్నా, మీరు విజయం సాధించినా, మీరు పరాజయం పొందినప్పటికీ రెండింటి యందు కూడా సమత్వ బుద్ధి. ఎందుకు? ప్రతి అనుభవంలో మీకు కొత్త పాఠం అనేది నేర్చుకోవాలి. అది విజయవంతమైన విఫలమైన ఎటువంటి వికారాలకు లోను కాకుండా మన ప్రశాంతతని చెక్కు చెదరకూడదండి. నిలకడగా ఉన్నటువంటి నీరు కుండలో బిందులో వేస్తే ఎలాగైతే అలా కదలకుండా ఉంటుందో అలాగ ప్రశాంతంగా ఉండాలి. ఎందుకు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. చూసారా? మనం కర్మ చేస్తున్నప్పుడు దాని మీద ఏకాగ్రత చిత్తంతో చేస్తే 100% మన కర్మ చేయగలుగుతాం. కాబట్టి ఫలితం అనేది 100% వస్తుంది. కానీ చేస్తున్నప్పుడే దాని మీద మనము ఏకాగ్రత పెట్టామనుకోండి, ఫలితం పైన మీరు కర్మ చేయలేరు. 100% రిజల్ట్ రాదు. మరి అందుకే మనం ఎన్ని కర్మలు చేస్తున్నా వాటికి అనుగుణంగా మనము ఆ యొక్క ఫలితాన్ని పొందలేకపోవడం కారణం ఏంటంటే కర్మ చేస్తున్నప్పుడే మన యొక్క ఏకాగ్రత అనేక విధములుగా విడిపోతుంది. కాబట్టి ఇలాంటి నిర్వికార అంటే ఇటువంటి వికారాల చెందని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ ఆ ఫలితాన్ని ఈశ్వర ప్రసాద బుద్ధిగా స్వీకరించే ఈ సాత్విక కర్తను సాత్విక కర్త అంటారని చెప్పాం. అందువలన సాత్విక కర్త అంటే ఏంటి? మీకు సూక్ష్మంగా అంటే దేనిపైన ఆసక్తి, అటాచ్మెంట్, సంఘాతం పెట్టుకోరు, అహంకారం లేకుండా అత్యంత ముక్కవోని పట్టుదల, భట్టి విక్రమార్కుడు అంటారు. అంటే భగీరథ ప్రయత్నం అని కూడా అంటాం మనం. చూడండి, ఆ యొక్క సావిత్రి అంటారు. సావిత్రి తన యొక్క భర్తని అత్యంత తపస్సు చేసి తన భర్తని వెనక్కి రప్పించింది అంటారు పురాణాల్లో. అంటే ఆ పట్టుదల, ఉత్సాహాన్ని కోల్పోకూడదండి. మీరు ఏది జరిగినా మీకు ప్రతికూల అంశాలు వచ్చాయనుకోండి, ఎవరైనా అడ్డు తిరుగుతున్నారు, ఎదురు తిరుగుతున్నారు, మీ కార్యక్రమానికి అడ్డు తగులుతూనే ఉన్నారు, అయినా ఉత్సాహాన్ని విడిచిపెట్టకూడదు. ఒక్కోసారి పరాజయం వస్తుంది, ఒక్కోసారి నష్టం వస్తుంది, ఒక్కోసారి కష్టం వస్తుంది. ప్రతిదానికి కూడా నిలబడి ముందుకు సాగుతుండాలి, ఉత్సాహాన్ని కోల్పోకుండా. ఇలాంటి కర్తని సాత్విక కర్త అంటారు. తర్వాత ఏం చూసాము? రాగి కర్మఫలా ప్రేప్సు. రాగి కర్మఫల ప్రేప్సు. రాగి కర్మఫల ప్రేప్సు. లుబ్ధో హింసాత్మకో శుచిః. లుబ్ధో హింసాత్మకో శుచిః. లుబ్ధో హింసాత్మకో శుచిః. హర్షశోకాన్వితః కర్త. హర్షశోకాన్వితః కర్త. హర్షశోకాన్వితః కర్త. రాజసః పరికీర్తితః. రాజసః పరికీర్తితః. రాజసః పరికీర్తితః. రాగీ కర్మఫల ప్రేప్సుః. లుబ్ధో హింసాత్మకో శుచిః. రాగీ కర్మఫల ప్రేప్సుః. లుబ్ధో హింసాత్మకో శుచిః. రాగీ కర్మఫల ప్రేప్సుః. లుబ్ధో హింసాత్మకో శుచిః. హర్షశోకాన్వితః కర్త.
రాజస పరికీర్తితః. हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः. ఆ, ఇప్పుడు సాత్వికర్త ఏదైతే చెప్పామో దానికి సరిగ్గా విరుద్ధంగా ఉంది చూడండి. అక్కడ ఏమన్నాము? ముక్త సంగ అంటే కర్మల యందు ఆసక్తి, ఆ బంధము పెట్టుకోకూడదని చెప్పారు. ఇక్కడేంటి? రాగి అంటే పూర్తిగా ఆ కర్మలతోని మమేకం అయిపోతారు అనమాట. అంటే నేను కర్మ వేరుగా లేకుండా నేనే కర్మగా అంత ఆసక్తి పెట్టుకుంటారు అనమాట వీరు. అదేవిధంగా ఆ కర్మలు చేస్తున్నప్పుడే వాటి యొక్క రిజల్ట్, నేను ఇది చేస్తున్నా కాబట్టి ఇలా అవుతుంది, ఇలా రావాలి అని ముందే లెక్కలేసుకుంటారు అన్నమాట. కర్మఫలం పైన పూర్తిగా ఆసక్తి, ఆరాటం. తరువాత లోభితనం, విపరీతమైన లోభిత్వం. అంటే వారు ఖర్చు పెట్టడానికి ఎప్పుడు ఇష్టపడరు. అంటే మన గాదె అంటారు, మన బియ్యం వేస్తుంటాం, బియ్యం తరగకూడదు. అందరికి కూడా, ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా భోజనం చేస్తుండాలి, బియ్యం మాత్రం తరగకుండా ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఆ లోభిత్వం అన్నమాట. అందువలన నిజానికి జీవితంలో మనకు అనేక రకమైనటువంటి ఈ రాజశీకర్త అంటారు కదా, ఒకటి చూడండి, ముఖ్య లక్షణం ఏంటంటే సాత్వికత జీవితంలో ఎదురైనటువంటి జయాపజయాలు రెండింటినీ స్వీకరిస్తాడు. ఎందుకు? నువ్వు ఓటమి చెందినప్పుడు కూడా అనేక విషయాలు నేర్చుకుంటావు. ఇంక జయం కంటే ఓటమిలోనే ఎక్కువ నేర్చుకుంటాం మనం. నిజానికి ఓటమి మనకి ఎక్కువ మేలు చేస్తుంది ఆధ్యాత్మికంగా. జయం అనేది లౌకికంగా మీకు కీర్తి ప్రతిష్టలు, విజయాలు వస్తాయి. కానీ చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి ఋషులు, యోగులు, మహాత్ములు వీళ్ళందరూ కూడా జీవితంలో అనేక ఒడిదుడుగులు పడ్డారు, అనేక కష్టాలు, నష్టాలు. అవి పొందినప్పుడు వారి నుండి నేర్చుకున్నటువంటి పాఠాలే ఈరోజు వారికి అత్యంత ఆధ్యాత్మికమైనటువంటి శిఖరాల్లో నిలిపింది. వివేకానంద స్వామి జీవితంలో ఒక్కసారి చూడండి. కనీసం ఇంటికి వెళ్తే అందరు కుటుంబ సభ్యులందరూ మీద పడి ఒకరు చొక్కా లాగేయడం, ఒకరు చెయ్యి పట్టి లాగేయడం, ఒకరు జుట్టు పడి పీకడాలు చేసేవారు. ఎందుకు? ఇంట్లో అంత గందరగోళంగా ఈ యొక్క లౌకికమైనటువంటి కోరికలతో ఉండేవాళ్ళు. ఆయనకేమో వీటికి అతీతంగా ఉండేవాడు. ఆయనేమో చదువుకొని ఉద్యోగం చేసి వ్యాపారం చేసి ఇంటికి పోషించాలి అని చూసుకునేవాళ్ళు. ఈయనకి అవి వంట పట్టేవి కాదు. మీకు అందరికీ తెలుసు, ఈ మహాత్ములందరూ కూడా, ఈవెన్ మహర్షులు, ఋషుల యొక్క కథలు పురాణాల్లో కూడా వారు ఒక్కసారి ఏమి రెడ్ కార్పెట్, పూల పాన్పు కాదు, తపస్. కాబట్టి అందువలన నిజానికి ఓటమి నుంచి మనము ఎక్కువ నేర్చుకుంటాం. కానీ మనం ఏమనుకుంటాం, ఒక్క ఓటమి జరిగితే చాలు ఇక కుమిలిపోతాము. అందువలన ఒక్క ఓటమిని కూడా అంగీకరించలేకుండా ఓటమి జరిగితే కుమిలిపోయే వారిని రాజశీకర్త అంటారు. ఎందుకు? ఆయనకి ఎప్పుడు అన్ని విజయాలే కావాలి. అందువలన మీరు ఎప్పుడు కూడా కర్మయోగి తన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకి ప్రాధాన్యత ఇస్తే, మరి రాజసిక యోగి అంటే రాజసిక యోగి అనకూడదు, రాజసిక కర్త. రాజసిక కర్త ఏంటంటే కర్మఫల ప్రేప్సు రాగి అన్నారు. చూసారా? రాగి అంటే లౌకికమైనటువంటి ద్రవ్యములు, అంటే బంగ్లాలు, కార్లు, అధికారము, ఇవన్నిటి మీద అధికమైన ఆసక్తి. అదేవిధంగా కర్మఫల ప్రేప్సుహు అంటే బయట ఉన్నటువంటి బంగారము, వాటి యొక్క ఫర్నిచరు, ఇవన్నీ చూపెట్టుకోవాలి. ఎందుకు? ఆడంబరాలు ఎక్కువ, బాహ్య ఉన్న ఆడంబరాలకే ఎక్కువ విలుస్తారు తప్ప ఆధ్యాత్మిక శాంతి, అంతఃకరణ శుద్ధి, వాటి గురించి కనీసం ఆలోచన కాదు కదా, ఆ స్పృహ ఉండదు వాళ్ళకి. ఎందుకు అంటే లుబ్ధ అంటే అత్యాస
పిసినారితనం అంటారు, మీకు తెలుసా? పిసినారితనం అంటారు. అంటే ఎప్పుడైతే తన ఆస్తి మీద విపరీతమైనటువంటి మమేకం ఉంటుందో అప్పుడు ఆయన అంత కూడా తనకే రావాలి. అది ఆయన ఏది ప్రారంభిస్తే అది విజయం చేయాలి. ఆయన ఏం చెప్తే అందరూ వినాలి. అంటే ఏంటంటే ఇతరులని పరిశీలించడం కానీ ఇతరులని పట్టించుకోవడం కానీ చేయరు. ఎక్కడికి వెళ్ళినా నాకేంటి, ఏం మాట్లాడినా నాకేంటి, ఏం చేసినా నాకేంటి అనే టైప్ ఉంటారు అనమాట. వీళ్ళని లుబ్ధహ అంటారు. అత్యాస వల్ల అనేక ప్రయాసలకు పోయి చివరికి తనకి శాంతి లేకుండా భద్రత లేకుండా అయోమయంలో పడిపోతారు. అందుకు ఒక్కొక్కసారి జీవితంలో ఈ అత్యాస ఆశ కోరికల్లో పడిపోయి అవి తీర్చుకోవడానికి అడ్డుదాడులు తొక్కాల్సి వస్తుంది. అంటే అవినీతి అక్రమాలు తొక్కుతారు. కాబట్టి అడ్డగొచ్చే వారికి పూర్తిగా ఎలిమినేట్ చేయాలనుకుంటారు. అంటే హింసాత్మక, చూసారా? అందుకే ఎప్పుడైతే అతనిలోని అత్యాస అధికమైందో సమాజానికి చీడ పురుగులా తయారవుతారు. చూడండి, రావణుడు, దుర్యోధనుడు లాంటి వాళ్ళు వారికున్న జీవితంలో మంచి స్థానంలోనే ఉన్నారు. కానీ అత్యాస ఏమైంది? పూర్తిగా లోక కంటకులుగా మారారు. లోక కంటకులు మారితే ఏమవుతుంది? సర్వనాశనం అవుతుంది చివరికి. కాబట్టి ధర్మాన్ని ఉల్లంఘించడానికి వారు ఎటువంటి భయపడరు. ఎందుకు? వారు ధర్మం అనేది ధర్మ విచక్షణ అనేది కప్పేస్తుంది. అందువలన ధర్మబద్ధంగా ఒకవేళ ప్రారంభించిన వాళ్ళు ధర్మబద్ధంగానే ప్రారంభిస్తారు. పూజ కూడా చేస్తారు. మీరు మర్చిపోయారు, భూమి పూజ వాళ్ళే ముందు చేస్తారు, బాగా చేస్తారు. కానీ అత్యాస అవి పెరిగిన తర్వాత మెల్లమెల్లగా ధర్మం నుండి అధర్మానికి, న్యాయం నుండి అన్యాయానికి మారిపోతారు. ఇదంతా కూడా మనము 16వ అధ్యాయాన్ని చూసాం. ఈశ్వరోహం, నేనే ఈశ్వర, ఓం నమో నారాయణ మంత్రము ఆ యొక్క స్మరణ ఉండకూడదు. హిరణ్యకశిప అంటే హిరణ్యకశిపుడి యొక్క నామే నడవాలి అంటాడు ఆయన. ఎందుకంటే ఎప్పుడైతే ఇక మీరు ఆ కోరికల్లో పడిపోయి ఇంకా ఎంత ఆశ ఉండదు. ఎందుకు? అగ్ని లాంటిది. అగ్నిలో మీరు ఎన్ని వేస్తున్నా మరొకంత దహించుకుపోతుంది తప్ప అగ్ని ఆరదు. అందుకే మహాశనో మహాపాప్మ విద్యేన మిగ వైరినం కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అన్నారు. అందువలన దానికి ఆజ్యం పోసినట్టు అవుతుంది తప్ప అది ఆగదు. అందువలన ఈ విధంగా లోబి ధర్మాలను పట్టించుకోకుండా హింసాత్మకంగా మారుతారు. కాబట్టి సమాజానికి ఎంతో హానికరంగా అవుతారన్నమాట. గ్లాని అశుచి. చూడండి, ఎప్పుడైతే మన ఆలోచనలు అశుద్ధంగా ఉంటాయో వాళ్ళ ఆలోచనలు, వారి పనులు, వారి మాటలు అన్నీ కూడా అశుద్ధంగా అవుతాయి. అప్పుడు ప్రాణ స్నేహితుని కూడా అనుమానిస్తుంటారు, పార్ట్నర్స్ని అనుమానిస్తుంటారు. చూడండి, ప్రాణ స్నేహితులని బిజినెస్ వ్యాపారం ప్రారంభించి ఎంతో పై స్థాయికి వెళ్ళినప్పుడు కూడా అనుమానాలతో విడిపోయే అవకాశాలు ఉన్నాయి. 2 ముక్కలైపోతాయి. ఇవన్నీ ఎందుకు? అశుచి. ఎందుకంటే ఎవరి మీద కూడా విశ్వాసం, నమ్మకం ఉండదు. అసలు వాళ్ళు డౌటింగ్ థామస్ అనమాట దీనికి ఉదాహరణ. ప్రతి దానికి డౌటు, అపనమ్మకం, విశ్వాసం ఎవరి మీద ఉండదు అనమాట. ఎందుకు? అర్శశోకాన్విత. ఏ నిమిషంలో ఆనందంగా నవ్వుతారో తెలియదు. ఆయన నవ్వుతుంటే మనం నవ్వుతే మనకే భయం, మళ్ళీ ఎప్పుడు రివర్స్ అయిపోతారో తెలియదు. ఎందుకు? ఏదొచ్చినా తట్టుకోలేరు అనమాట. ఏదైనా ఒక సుఖం అనిపించింది అనుకోండి, దానికో సీలింగ్ ఫ్యాన్లకి వెళ్ళి గుద్దేస్తుంటారు. ఒకవేళ ఏదైనా దుఃఖం కలిగింది అనుకోండి, ఇక్కడ భూమి మీద పడిపోయి కుమిలిపోతారు అనమాట. అందువలన ఇలాంటి కర్తని రెచ్చిపోతారనమాట. వారికి ఒక నిర్మలత్వం, స్థిరత్వం లేదు. అంటే ఒక కంట్రోల్ లేదండి. కంట్రోల్ తప్పిన బండి ఎలాగైతే ప్రమాదమో, కంట్రోల్ లేనటువంటి గుర్రాన్ని ఎలాగైతే ఆపలేమో,
ఆ విధంగా ఎటువంటి కంట్రోల్ లేదు. అటువంటి కర్తని రాజసః పరికీర్తిత అంటారు. అందువలన ముఖ్యంగా ఏంటి మీరు గుర్తుంచుకున్న పాయింట్స్: రాగం, కర్మల యందు పూర్తిగా మమేకమైపోవడం, బంధనం పెట్టుకోవడం, సంగత్వం పెట్టుకోవడం, విజయాల మీద మక్కువ, అపజయాల మీద అస్సలు భరించలేరన్నమాట. లోభిత్వము, హింసాత్మకము, అశుచి, ఆయాసము, అనుమానము, హర్షశోకాల యందు విపరీతమైనటువంటి ఎత్తుపల్లాలకి కుమిలిపోతుంటారు, పొంగిపోతుంటారు. అంటే వారిలో ఒక స్థిరత్వం లేదు, ఒక నిలకడి లేదు. మార్నింగ్ ఏమంటారో తెలీదు, సాయంత్రానికి మార్చేస్తారన్నమాట. అంటే దేని మీద నిలకడ లేకుండా కేవలము ఆ కోరికల జంజాటంలో పడిపోయి, ఆ వలలో పడిపోయి తిరుగుతూ ఉంటారన్నమాట. వీళ్ళకి మనశ్శాంతి ఉండదు, ఇప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని రాజసకర్త అంటారు. అయితే ఇప్పుడు తామసకర్త కూడా చూడాలి కదా. ఏమంటారంటే అయుక్త ప్రాకృత స్తబ్ద, అయుక్త ప్రాకృత స్తబ్ద, అయుక్త ప్రాకృత స్తబ్ద, షటో నైష్కృతిలోలసః, షఠో నైష్కృతికోలసః, షఠో నైష్కృతికోలసః, విషాదీ దీర్ఘసూత్రీ చ, విషాదీ దీర్ఘసూత్రీ చ, విషాదీ దీర్ఘసూత్రీ చ, కర్తా తామస ఉచ్యతే, కర్తా తామస ఉచ్యతే, కర్తా తామస ఉచ్యతే, అయుక్త ప్రాకృత స్తబ్ద, షటో నైష్కృతికోలసః, అయుక్త ప్రాకృత స్తబ్ద, షఠో నైష్కృతికోలసః, అయుక్త ప్రాకృత స్తబ్ద, షఠో నైష్కృతికోలసః, విషాదీ దీర్ఘసూత్రీ చ, కర్తా తామస ఉచ్యతే, విషాదీ దీర్ఘసూత్రీ చ, కర్తా తామస ఉచ్యతే, విషాదీ దీర్ఘసూత్రీ చ, కర్తా తామస ఉచ్యతే. ఉత్తమం. అయుక్త, అయుక్త అంటే యుక్త, యుక్త అని చూసాం, 6వ అధ్యాయం నుండి చూస్తున్నాం బాగా. యుక్త అంటే ఏంటంటే ఇంద్రియములన్నీ మన వశములో ఉంచుకుంటే యుక్త. అయుక్త అంటే ఏంటి, ఇంద్రియములు అనేవి ఎటువంటి లాక్కెళ్ళిపోతుంటే మనం కూడా ఇక హెల్ప్లెస్. ఎటువంటి మనకి ఆ ఇంద్రియాలను కంట్రోల్ చేసే శక్తి మనలో లేదు. స్వామి చిన్మయానంద అంటారు, అది ఒక పబ్లిక్ టాయిలెట్ లాగా. అంటే ఎవరెళ్ళి రావచ్చు, దానికి ఏమీ ఉండదు, శుభ్రం చేయాలని బాధ్యత ఉండదు అన్నమాట. ఇంద్రియములు కూడా నలువైపులు ఇంద్రియాలు లాక్కుపోతుంటే ఓకే ఓకే అని చెప్పడమే తప్ప మనము నో అది కుదరదు అని చెప్పే శక్తి మనలో లేదు. అయుక్త. ప్రాకృత, ప్రాకృత అంటే మీకు ఒక విషయం తెలియాలి, సంస్కృత ప్రాకృత అంటారు శాస్త్రములో. అంటే ఎవరైతే మంచి సంస్కారవంతులుగా ఉంటారో వాళ్ళని సంస్కృత అంటారు. ఎవరైతే ఎటువంటి సంస్కారం ఉండదో వాళ్ళని ప్రాకృత అంటారు. అంటే యుక్త అంటే చెప్పాను నేను. యుక్త అంటే ఏం చెప్పాము అంటే మన యొక్క వాక్కు అంటే శరీరము, వాక్కు, మనస్సు, ఈ మూడు కూడా ఒకే త్రాటి మీద ఉండాలండి, వాళ్ళని యుక్త అంటారు. ఆ మూడు ఒక త్రాటి మీద లేకపోతే అయుక్త. అందుకే మనం 17 అధ్యాయంలో 3 తపస్సులు చెప్పాం. ఏంటి? శారీరక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు. అందువలన
ఈ మూడు ఉంటాయి. చాలా మంది ఈ మూడింటిని కలిపి మన శాస్త్రములో 5 పంచకోశాలుగా చెప్పాయి. అందువలన ఈ 5 కూడా ఒకదానితో ఒకటి అలాగ కనెక్ట్ అయి ఉంటాయి, మనకి రైలు బోగీల్లాగా. అందువల్ల నిరంతరము ఆ యొక్క 3 తపస్సులతో ఈ 5 పంచకోశాలని మనము పూర్తిగా మన స్వాధీనంలో ఉంచుకొని వివేకముతో వాటిని దాటి వెళ్లాల్సి ఉంటుంది, పద్మవ్యూహమును భేదించినట్టు. ఆ విధంగా ఎవరైతే ఒక ప్రయత్నపూర్వకంగా, మీరు ఒకటి పెట్టుకోండి ఈవేళ ఒక సూత్రం ఏంటి, యుక్త అంటే ఏంటంటే, నేను ఏది మాట్లాడినా పూర్తిగా ఆలోచించి 1-2 సార్లు ఆలోచించిన తర్వాత మాత్రమే మాట్లాడతానని మనం అనుకోవాలి ఈ రోజు నుంచి మన అందరం. ఎందుకు అలా అనుకుంటే, మనం ఆలోచించి మాట్లాడతాం కాబట్టి పొరపాటు జరిగే అవకాశమే ఉండదు. కానీ మనం ఏం చేస్తాము, చీటికి మాటికి అనాలోచితంగా మాట్లాడేస్తాం. ఆ మాటలే అని ఈరోజు ఇంత అనైక్యత కారణం. ప్రపంచమంతా మాటలు, కేవలం మాటలు, ఏమీ అక్కర్లేదు. అందుకే వాక్ తపస్సు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయా సత్యం అప్రియం అని. చూసారా, ప్రియం చ నా అనృతం అంటే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ అన్నారు. సో ఈ వాక్ తపస్సు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందువలన ఈయనకేంటి, అసలు కనీసము మాట్లాడే ముందు అసలు ఆలోచనే ఉండదు. ఎందుకు, పూర్తిగా డల్ అనమాట. అయుక్త, ఇంద్రియములు ఉన్నాయా, అసలు ఇన్ని పంచకోశాలు అనేవి ఉన్నాయా, ఏమి అసలు అవగాహన కాదు కదా, కనీసం ఆలోచన కూడా ఉండదన్నమాట. ఇటువంటి కర్త. ఎవరి కర్త? తామస కర్త, అయుక్త. అందువలన అలసహ అన్నారు. చూసారా, అలస అంటే మీ అందరికీ తెలుసు, బద్ధకం అన్నారు. బద్ధకం అంటే ఏంటి అంటే, ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉంటారు తప్ప లేవడానికి కూడా ఇష్టపడరు. కనీసము లేచి నిలబడి వెళ్ళి టీవీ దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆన్ చేసుకోవడం కూడా ఇష్టపడరు. రిమోట్ ఎక్కడ ఉంది, రిమోట్ ఎక్కడ గొడవ పెడతారు కూర్చుని దగ్గరే, కానీ లేవరు కూడా. ఎందుకు, అత్యంత బద్ధకస్తులు, లేజీ. అందువలన ఈ సోమరితనం వలన ఏది చేయాలనిపించదు. వాళ్ళు ఉత్సాహం అసలు సన్నగిల్లుతుంది, డల్లగా. వాళ్ళతో మీరు కలిసి కొన్ని గంటలు ఉంటే మీకు ఆ అలసట వచ్చేస్తుంది, మీకు ఆ యొక్క సోమరితనం వంట పట్టేస్తుంది. అంత డేంజరస్ అనమాట. అంటే తన వ్యక్తిత్వాన్ని ఒక మిషన్లా పని చేయదనమాట. దేనికి అదే పని చేస్తుంటుంది అనమాట. అన్ని విడిపోయి ఉంటాయి అనమాట. అందువలన వారికి ఆలోచనలు ఉండవు, ఆలోచన లేని మాటలు, ఆలోచన లేని పనులు, ఇటువంటి ప్రణాళిక, ప్లాన్లు ఉండవు అనమాట. అందువలన జీవితంలో ఒక లక్ష్యం అని కానీ, అసలు మనం ఎందుకు పుట్టామని కానీ, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతాము, ఏమీ ఉండదు, ఏం పట్టదు. అత్యంత నిర్లక్ష్యంగా, అత్యంత నిర్లజ్జగా, అత్యంత అలసటగా, అత్యంత సోమరితనంగా, బద్ధకస్తులుగా ఉంటారన్నమాట. కాబట్టి సోమరితనం అనేది ఆధ్యాత్మిక ఎదుగుదలకు, స్పిరిచువల్ లైఫ్కి పెద్ద స్పీడ్ బ్రేకర్ అనమాట. స్టాప్ గేట్ అనమాట. గేటెడ్ కమ్యూనిటీలో ఎంటర్ అవ్వలేము మనం. అందువలన ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఇది ఒక డోర్ అనమాట, ద్వారం. మీరు ఒకటి గమనించాలి, ఆలస్యం హి మనుష్యానాం శరీరస్థో మహాన్ రిపుహు. ఆలస్యం అంటారు అంటే, మనం ఆలస్యం అనేది మనుషులకి మహాశత్రువు అంట. అందువల్ల ప్రతి ఒక్కరిలో కూడా బద్ధకం ఉంటుంది, ఉండదని కాదు. కానీ అందుకే ఆ యొక్క నిద్రలో ఉన్నటువంటి బద్ధకాన్ని, సోమరితనాన్ని పూర్తిగా దాని నుంచి బయట రావడానికే ప్రాతకాలంలో లేవండి అంటారు. ప్రాతకాలం లేచిన వెంటనే ఆ తమోగుణం నుంచి మీరు బయటకు వస్తారు, స్వచ్ఛమైనటువంటి సాత్విక గుణంలో ఉంటారు. అప్పుడే తపస్సు, ఆధ్యాత్మిక సాధన అప్పుడు ప్రారంభించాలి. మళ్ళీ 8-9 అయిందంటే
ఇక సూర్యకిరణాలు ఆ యొక్క పగటిపూట వేడి మన జన సంద్రోహం ఇదంతా కలిసి రజోతత్వంలోకి వెళ్ళిపోతుంది తెలియకుండానే మనం. అందుకే బ్రహ్మముహూర్తం అని చెప్పి మన వాళ్ళని ఎంతో ప్రేరేపించి స్ఫూర్తి నింపి ఆ టైంలో అంటే 3:30 4 నుండి 6 గంటల వరకు బ్రహ్మముహూర్తం అని చెప్పేవాళ్ళండి. అందువలన వీరు ఎప్పుడైతే అసలు సూర్య భగవానుడు మనము ఆయనకి స్వాగతం పలకాలంట. ఆయన స్వాగతం పలికి 12 అయినా మన వాళ్ళు ఎవరు అప్పటికి ఎప్పుడు లేస్తారు? ఆ కిటికీల నుండి ఆ సూర్యకిరణం మన మీద పడితే ఆ వేడి తట్టుకోలేక కొంతమంది లేస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, అంత బద్ధకాన్ని. అందువలన అనేక రకమైన పూజా విధానాలు, షోడశ ఉపచారాలను పూజ చేయండి, గంట చేయండి. ఎందుకు? మీ బద్ధకం పోగొట్టుకోవాలి కదా. అందుకే ఇంత దీర్ఘమైన పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ పెట్టడానికి కారణం ఏంటి? మనలో ఉన్నటువంటి ఆ ప్రాకృత మట్టి, ఆ బుద్ధి, దాని నుండి మనము సంస్కారం జరగాలి. అందుకే ఇన్ని సంస్కారాలు చేశారు మనకి. అందుకే ప్రతి బిడ్డకి కూడా ఈ కులాలు వర్ణాలు పేర్లతో కాకుండా వారిలో శ్రద్ధ నింపి ప్రతి ఒక్కరు కూడా యజ్ఞోపవేత కార్యక్రమాలు చేయాలి. పుట్టినప్పుడు ఎవరు కూడా బ్రాహ్మణులు కాదు, పుట్టినప్పుడు ఎవ్వరు కూడా ఏ సాత్వికం కాదు. ప్రతి ఒక్కరు కూడా తమో గుణముతో శూద్రత్వం అంటే ఏంటి? కులం కాదు శూద్ర, వైశ్యస్ కులం కాదు, క్షత్రియ కులం కాదు, బ్రాహ్మణ కులం కాదు. అవి వారి స్వభావాల బట్టి అది ఒక కేటగిరీస్ అనమాట. చూడండి, గేటెడ్ కమ్యూనిటీస్, హెచ్ఐజి, ఎంఐజి, ఎల్ఐజి, లేబర్ క్లాస్, ఎంప్లాయీస్ యూనియన్, ఇంజనీర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, ఎమ్మెల్యేస్ కాలనీ. అంటే అవి కులాలా? ఓ ఎమ్మెల్యే కాలనీ కులమా? ఇది కూడా అంతే. అందువలన బ్రాహ్మణ ఈ కులం బట్టి వాళ్ళని మనం నిందించడము, లేకపోతే నేను బ్రాహ్మణుని వాళ్ళు రెచ్చిపోవడము, ఇదంతా సమాజానికి చేటు. బ్రాహ్మణత్వం అనేది ప్రతి వ్యక్తిలో ఎంతో కొంత ఉంటుంది. దాన్ని వృద్ధి చేసుకుంటే వాళ్ళు బ్రాహ్మణులుగా మారుతారు. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి మనిషి భూమి మీద. ఒక వ్యక్తి డాక్టర్ అవ్వాలంటే డాక్టర్గా అనేక పుస్తకాలు చదివి డాక్టర్గా పొందాలి, ఐఏఎస్ ఐపీఎస్ పొందాలి. అంతేగాని నేను ఐఏఎస్ వాళ్ళ బిడ్డను కాబట్టి నేను ఐఏఎస్ అనుకోకూడదు, అలా కుదరదు. డాక్టర్ బిడ్డ డాక్టర్ అనడానికి వీలు లేదు. కాబట్టి బ్రాహ్మణోత్తముడు అవ్వచ్చు పండితులు, వాళ్ళు పుట్టిన బిడ్డ నేను బ్రాహ్మణ అనుకోవడం వీలు లేదు. నువ్వు కూడా పాండిత్యం సంపాదించి బ్రాహ్మణత్వం పొందాలి. మా తల్లిదండ్రులు అత్యంత లేబర్ కూలీలు, నువ్వు కూలీగా ఉండాలని రూల్ లేదు. నువ్వు కూడా మంచి సంస్కారం పొంది వృద్ధి చేసుకొని బ్రాహ్మణోత్తముడుగా మారవచ్చు. ఈ మన శాస్త్రంలో చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా. అందుకే ప్రాకృత దీనికి విరుద్ధం, ఎటువంటి సంస్కారం లేకుండా ఉంటారన్నమాట వీళ్ళు. ఎవరు? తామసిక కర్త. కాబట్టి ఈ విధంగా ఎటువంటి సంస్కారం అంటే ఎటువంటి ఆలోచన లేకుండా ఏది మాట్లాడవచ్చు, ఏది మాట్లాడకూడదు, ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదు, ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు, ఎటువంటి అవగాహన ఉండదు వీళ్ళకి. అందువలన చూడండి, దుర్యోధనుడు కేవలము ఆ దురుసు ప్రవర్తన, ఆ దుర్మార్గ ప్రవర్తన, అనాలోచితంగా ఆశతో బద్ధుడై ఇలాంటి మాటలు మాడుతుంటాడు. శిశుపాలుడు చూడండి, మొత్తం జీవితాంతము శ్రీకృష్ణుడు నిందించడానికే సరిపోయింది ఆయన జీవితం కేవలం. అందువలన వీరికి ఎటువంటి ఒక తపస్సు అని కానీ, భగవద్గీత క్లాస్ అని కానీ, ఒక భజన అని కానీ, ఒక పూజ అని కానీ ఏమి పట్టవు. ఎందుకు? వాళ్ళు లేవడమే కష్టం కదా, ఇంకే వీళ్ళు ఎలా చేస్తారు? అవి చేయాలంటే ఎంతో కష్టపడాలి. సో ఈ విధంగా ఏమంటున్నారంటే స్తబ్ద. చూడండి, ఏంటే బెల్లం కొన్ని రాయలే కదలవు అంట మనోళ్ళు. అమ్మ ఒక్కొక్కసారి ఎందుకు పాలు తీసుకురా అంటే ఇప్పుడు నాకు కుదరదు అంటాడు. పోనీ అక్కడ కొన్ని మంచి నీళ్ళు తీసుకురా అంటే కుదరదు అంటాడు. అసలు ఏమీ కుదరదు. కొన్ని భోజనం రా అంటే అది కూడా కుదరదు ఆయనకి. ఎందుకు? ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ తీసుకెళ్ళి మనం భోజనం ఇవ్వాలి. ఇలాంటి స్తబ్ద అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే ఇలాగ స్తంభంలా నిల్చుంటారంటే వంగరం. కనీసం పెద్దవాళ్ళు వచ్చారనుకోండి,
ఆ పెద్దవాళ్ళు వచ్చారు కొంచెం నమస్కారం పెట్టామంటే వాడికి నడుము వంగదు. స్తబ్ద అంటే ఎటువంటి మర్యాద గాని పెద్దవాళ్ళు యందు మర్యాద గాని చిన్నవాళ్ళు యందు ప్రేమ గాని ఉండదు. వాళ్ళు ఒకసారి చూడండి, పెద్దవాళ్ళ ముందు కూడా కాలు ఇలాగేసి ఊపుతుంటారు. కాలేలో ఊపుతుంటారు, చాలా గట్టిగా అరుస్తుంటారు. అంటే అమర్యాద అనమాట. వారు ఎటువంటి ఒక డిసిప్లిన్ లేదు, క్రమశిక్షణ ఉండదు అనమాట. అందువలన అందుకే మనకి ముందు ఈ జ్ఞానం పక్కన పెట్టి మనకి ఈ ధర్మ సూక్తులు నేర్పుతుంది శాస్త్రం. ఫస్ట్ సంస్కారం ఇస్తుంది. అందుకే మాతృదేవో భవ, తల్లిని గుర్తించం, మనం గౌరవించం. అందుకే తల్లి ఎవరో కాదయ్యా బాబు, అసలు సాక్షాత్తు ఈ సృష్టి స్థితికర్త ఈశ్వరు ఉన్నారా, ఆ ఈశ్వరయే తల్లిగా ఉన్నది, ఈశ్వరుడే తల్లిగా మీ ముందు ఉన్నది. మాతృదేవో భవ అంటే తల్లి దేవుడు లాంటిది కాదు, దేవుడే తల్లిగా ఉన్నదని తెలుసుకోవాలి మనం. పితృదేవో భవ అంటే ఆ దేవుడే తండ్రిగా ఉన్నాడని తెలుసుకోవాలి తప్ప తండ్రి కూడా దేవుడు లాంటి వాడు లాంటి ఉండదు ఇక్కడ. అదేవిధంగా ఆచార్య గురు దేవో భవ, ఆ యొక్క ఈశ్వరుడియే గురువుగా ఉన్నారని మనం తెలుసుకోవాలి. అతిథి దేవో భవ అంటే ఎటువంటి సమయము తిథులు చెప్పకుండా ఎవరైతే మన ఇంటికి వస్తారో అకస్మాత్తుగా వారే అతిథులు. నువ్వు మాకు చెప్పలేదు, వచ్చే ముందు ఫోన్ చేయాలి కదండి, కనీసం మీరు రాకపోతే ఎలాగండి, కనీసం మేము భోజనం పెట్టాలన్నా మీరు వస్తారా ముందు తెలియాలా. ముందు తెలిస్తే ఆయన అతిథి అవడు, మీదేదో బిజినెస్ పార్ట్నర్ అవుతారు. కాబట్టి అతిథులు ఏ సమయం వచ్చినా ఎప్పుడు వచ్చినా వాళ్ళని ఈశ్వరునికి సేవిస్తున్నట్టు, ఈశ్వరునికి సేవ చేస్తున్నట్టు మనం వాళ్ళకి సేవ చెయ్యాలి. అతిథి దేవో భవ. ఈవెన్ ప్రతి ప్రాణిలోను పరమాత్మే ఉన్నది కాబట్టి, సూక్ష్మంగా అవ్యక్తంగా పరమాత్మ ఉన్నది కాబట్టి అంతర్యామిగా ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు, ప్రతి అణువు సృష్టిలో పూజకి అర్హత ఉన్నది. ఎందుకు? ఈ రూపాలను ఆధారంగా చేసుకొని, ఈ రూపాలను మాధ్యమంగా మనం వాడుకొని సూక్ష్మతత్వాన్ని మనం వెళ్తున్నాము. అందుకే మనం ఏం చెప్తామంటే హిందూ సనాతన ధర్మం అనేది విగ్రహారాధన లేదు మనకి. అదేంటి స్వామీజీ, ఈ దేవాలయాల గుడ్లని విగ్రహాలే కదా. ఆ విగ్రహాలే, కానీ వాటికి పూజ మనం ముఖ్యం కాదు. వాటి మాధ్యమంగా మనము అనంత కోటి బ్రహ్మాండ నాయక అండపిండ బ్రహ్మాండము సృష్టి స్థితి లైక కారణమైనటువంటి ఆ పరమాత్మను మనం సేవిస్తున్నాము, ఆ పరమాత్మను పూజిస్తున్నాము, ఆ పరమాత్మను భజిస్తున్నాము. విగ్రహములు, మూర్తులు, ఫోటోలు అన్ని కూడా వాటి మాధ్యమ ద్వారా కనెక్ట్ అవుతున్నాము, అనుసంధానము. అందుకే వినాయక పూజ చేయాలంటే అప్పటికప్పుడు మనము ఒక పసుపు ముద్ద పెట్టి ఓ 2 గరికి పెట్టి మనం పూజ చేసేస్తాం. ఆ పసుపు కాదు, అప్పుడు పసుపు మనం పూజ చేయట్లేదు, వినాయకుడికి చేస్తున్నాం. ఎందుకు మన వాళ్ళు అలాగో అంగీకరించారో నాకైతే తెలియదు, కానీ ఇతర మతస్థులు అందరూ కూడా విగ్రహ ఆరాధకులు. యాక్చువల్ వాళ్ళు ఒరిజినల్ రియల్ విగ్రహారాధకులు. హిందువులు మాత్రము విగ్రహాలకి హెల్ప్ తీసుకుంటాం మాధ్యమంగా. అందుకే వివేకానంద స్వామి అన్నాడు, ఒక రాజు అన్నాడు, ఏమండి మన హిందూ మతం విగ్రహారాధన చేస్తుంది, మనము మూఢనమ్మకాలు కదా, అంధవిశ్వాసాలు కదండి అన్నాడు వివేకానంద స్వామి. హే రాజా, నీ ముఖచిత్రం తీసుకురండి అన్నారు. మంత్రి లేడు, ముఖచిత్రం తీసుకొచ్చాడు. ఈ ముఖచిత్రం పైన నేను కాలు వేయొచ్చునా? ఏం మాట్లాడుతాను, నీకేమైనా బుద్ధి ఉందా అని కోపం అయిపోయాడంట. నువ్వు పైన కూర్చున్న సింహాసనం పైన చిత్రం పైన కాలు పెడితే నీకేంటి ప్రాబ్లం అని, అది నాది అంటే ఈ ముఖ చిత్రం చూసిన వెంటనే రాజుకు మనం కనెక్ట్ అవుతున్నాం. ముఖ చిత్రం ఒకటే కాదు. అందువలన ప్రతి గుడి గోపురంలో ఎక్కడ ఏది ఉన్నా సరే, ఏ సింబల్ అవని, జాతీయ జెండాని మీరు అవమానిస్తే మీకు జైలుకి వెళ్తారు. జాతీయ జెండా భారతదేశం అవుతుందా? అవదు. కానీ ఆ జెండాలోనే మన భారతదేశాన్ని చూస్తున్నాము. నిజానికి విగ్రహారాధకులు అని ఎవరైనంటే, నేను విగ్రహారాధన కాదు అంటే ఆ జాతీయ జెండా కూడా వాళ్ళు గౌరవించకూడదు, గౌరవించకపోతే దేశం నుంచి విడిచిపెట్టి వెళ్ళాలి బయటికి. అందువలన హిందువులు విగ్రహారాధకులు కాదు, విగ్రహం అనేది నిగ్రహం కోసం సాయం తీసుకుంటున్నాము. మూర్తి ఆరాధకులు కాదు,
మూర్తి ఆరాధకులు కాము మనము. ఆ మూర్తి అనేది మన మోహాన్ని పోగొట్టడానికి వాడుతున్నాము. కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఈ రోజు నుండి హిందువులను ఎవరైనా విగ్రహారాధకులు అంటే మేము విగ్రహారాధకులు నిజంగా కాదండి. విగ్రహాల సాయం తీసుకుని వెళ్తున్నాం పైకి, ఒక బ్రిడ్జ్ లాగా. ఒక స్లాబ్ వేసేటప్పుడు దానికి ఆధారం వేస్తాం, అది స్లాబ్ కాదు. కానీ వాళ్ళు నిజంగా విగ్రహాల ఆరాధన చేస్తున్నారు. 2 చెక్కలు తెచ్చి 3 మేకులు కొట్టి ఇది అదే అల్టిమేట్ అనుకుంటారు వాళ్ళు నిజానికి. ఒకరేమో పడుకోబెట్టి శవానికి పూజ చేస్తారు, ఒకరేమో నిలబడి పెట్టినటువంటి శవానికి పూజ చేస్తారు. కానీ మనం అలాంటి శవాలకు పూజ చేయము. మనము అండపిండ బ్రహ్మాండం అంతా, ఈవెన్ గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికని వేలుతో ఎత్తి చూపెట్టినటువంటి శ్రీకృష్ణ మనం పూజిస్తాం. అందులో ఆనందం ఉంది, పరమానందం ఉంది, పరమార్థం ఉన్నది. కాబట్టి స్పష్టత ఉండాలి మనకి. అందువలన ఈ విధమైనటువంటి ఒక పూజా భావన కలిగించాలి. అవేమి తెలియకపోవడం వలన నడుము వంగదు, మనకి స్తబ్దంగా ఉంటారు. శట అంటే మాయల పకీర్ అంటారు. మాయలు, ఇంద్రజాలాలు, బ్లాక్ మ్యాజిక్లు. అతని ప్రవర్తన వక్ర బుద్ధి, కుంఠిత బుద్ధి అంటారు మనం. సో శట, మీరు ఏ మంచి ఆలోచన చెప్పినా దానికి వంకరలు చూపెడతారు, దానికి తప్పులు వెతుకుతారు, వాళ్ళని శట అంటారు. నైష్కృతిక అంటే ఓకే, నైష్కృతిక అంటే ఇక్కడ ప్రతిదీ మనం చేసిన దానికి అడ్డుపడతారండి. అంటే మీరు ఏది ప్రారంభించినా దాన్ని అడ్డుకోవడమే వాళ్ళ లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి దాన్ని నైష్కృతిక అంటారు. అందువలన మీ మీద బురద జల్లడం, మీ మీద లేనిపోయిన నిందలు సృష్టించడం, లేనిపోయినటువంటి బ్రేకింగ్ న్యూస్లు వైరల్ చేయడం. ఈ వైరల్ అనే పదం ఈ మధ్యన వాడుతున్నారు ఈ సోషల్ మీడియాలో. అంటే ఎవరిని కూడా ముందుకు వెళ్ళనివ్వరు. అదేవిధంగా ఎదుటివారు ఎంత బిజీగా ఉన్నారో కూడా చూడరు. ఫోన్ చేసినంటే బడబడ లొడలు మాట్లాడడమే. మనం ఫోన్ చేసినప్పుడు ఏమండి ఒక్క నిమిషం మాట్లాడవచ్చా, మీకు సమయం ఉన్నదా అని ఎవరైనా అడుగుతున్నారా? ఫోన్ చేసినంటే ఇక అంత దడదడ బండిలాగా. కాబట్టి ఇతరుల సమయాన్ని గుర్తించరు, ఇతరులు చేసిన పనిని గుర్తించరు, వాళ్ళని అడ్డుకోవడము, వాళ్ళకి డిస్టర్బ్ చేయడమే పని అనమాట అది. అలాంటి వారిని నైష్కృతిక అంటారు. విషాది, ఎప్పుడు కూడా ప్రమాదాల్లోనూ, విషాదములోను, శోకములు మునిగి తేరుతుంటారు. ఎందుకు? డిప్రెషను, సప్రెషను, అప్రెషను. వీళ్ళు ఎప్పుడు కూడా ఆపరేషన్ థియేటర్లో ఉంటుంది అన్నమాట అర్థం. డిప్రెషను, సప్రెషను, అప్రెషను, లాస్ట్కి ఆపరేషన్. కాబట్టి వీళ్ళు శారీరకంగా ఏది కూడా పని చేయరు. కాబట్టి మానసికంగా, శారీరకంగా డల్గా ఉంటారు. కాబట్టి అనుకోని కోరుండి ప్రమాదాలన్నీ మీద వేసుకుంటారు అన్నమాట. పక్కన పోతున్న బురదను మన మీద వేసుకున్నట్టు. విషాది, దీర్ఘ సూత్రీచ. ఈ తమోగుణం ఉన్న వ్యక్తిని మీరు ఎంత ప్రయత్నించినా వారు మారరండి. ఎందుకంటే వీళ్ళు పచ్చి కర్రలాగా ఉంటారన్నమాట. పచ్చి కర్రకి మీరు ఎంత అగ్ని మీరు తగిలిస్తున్నా పొగొస్తుంది తప్ప వాళ్ళు ఎటువంటి మార్పు రాదు. వారికి మీరు మార్చాలని ప్రయత్నించి చివరికి మీరు మారిపోవాలి తప్ప వారు మారరు. అందువలన చూడండి, విభీషణ్ లాంటి వాళ్ళు రావణాసురుడికి మార్చాలని ప్రయత్నించి చివరికి తన వల్ల కాలేదు. అలాంటి విచిత్రం ఏంటంటే ఈ తమోగుణస్తులు ఒక విజయం మీద ఆరాటం కానీ, ఒక ఆధ్యాత్మికమైన మార్గం మీద ఆలోచన కానీ ఉండవు. కాబట్టి వాళ్ళకి పొరపాటున ఏదైనా అప్పగించారా దీర్ఘంగా అలా కొనసాగుతూ ఉంటుంది అనమాట జీవితాంతం. అంటే రేపు అని బోర్డు రాసుకుంటారు. ఎప్పుడు చూసినా రేపు అనే ఉంటుంది తప్ప ఇప్పుడు చెయ్యాలని ఉండదు. ఇలాంటి వారిని తామసకర్త అంటారు. కాబట్టి ఇప్పుడు మనం చూసాం తామసకర్త, రాజస్కర్త, సాత్వికర్త. తామస కర్తృత్వాన్ని ఇమ్మీడియట్లీ విడిచిపెట్టాలి. మీరు రాజసింహంలోకి వెళ్ళాలి అట్లీస్ట్. ఆ తర్వాత సాత్వికర్తకి వెళ్ళి ఆ తర్వాత నేను కర్తను కాదు అకర్తగా మారాలి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.